అస్సలాము అలైకుం. ఇస్లాం గురు వీక్షకులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మనం రంజాన్ మాసం దీని ప్రత్యేకతల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రంజాన్ మాసం ఈసారి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మన ముందుకు వచ్చింది. సాధారణంగా రంజాన్ మాసం వచ్చిందంటే ఒక సందడి ఉంటుంది, ఒక హడావుడి ఉంటుంది, ఆరాధనలు, నమాజులు ఇవన్నీ ఒక వాతావరణమే ధార్మిక వాతావరణంగా మారిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి వ్యాపించి ఉన్న తరుణంలో మనకి రంజాన్ మాసం వచ్చింది. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలి అనేది కూడా ఇస్లాం స్పష్టంగా తన అనుచరులకు తెలియజేసింది. ముఖ్యంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి అంటువ్యాధులు, సాంక్రమిక వ్యాధులు వ్యాపించి ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలనేది స్పష్టంగా చెప్పారు. అంటువ్యాధి వ్యాపించి ఉన్న ప్రాంతం లోపలికి బయటి వారు లోపలికి వెళ్ళకూడదు. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మనం దేన్నైతే కంటైన్మెంట్ అని అంటున్నామో అలాంటి కంటైన్మెంట్ అనే భావన అప్పట్లోనే ఉంది. ఈ విషయాన్ని స్పష్టంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంతేకాదు, సాధారణంగా కరచలనం చేయటం, సామాజికంగా ఒకరినొకరు కలవటం అనేది మామూలు పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితుల్లో ఉండేది. కానీ ఇలాంటి అంటువ్యాధులు ఉన్నప్పుడు మనిషి భౌతిక దూరాన్ని పాటించాలి అనే విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఒక అంటువ్యాధి ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఆయన కరచలనం చేయకుండా, కరచలనం చేయకపోయినా సరే కరచలనం చేసినట్టు సమానంగా భావించాలి ఇలాంటి పరిస్థితుల్లో అని స్పష్టమైన ఉపదేశాన్ని ఇచ్చారు. అంటే ఒక అంటువ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భౌతిక దూరానికి సంబంధించి కూడా స్పష్టమైన ఆయన నిర్దేశాలు ఉన్నాయి. వీటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ సందర్భంగా, ఈ కరోనా వ్యాపించిన సందర్భంగా మనం భౌతిక దూరాన్ని పాటిస్తూ నమాజులకి, మస్జిదులకు వెళ్లకుండా ఇళ్లలోనే నమాజులు చదవుకోవడం, ఇవన్నీ ఇస్లామీయ ఉపదేశాల బోధనల ప్రకారమే జరుగుతున్నాయి. వీటన్నిటిని మనం పాటిస్తున్నాము. వీటి ప్రకారం ఈసారి రంజాన్ మాసం నడుస్తుంది. రంజాన్ మాసం రాకముందే ఈ కరోనా రావటం, కరోనా తర్వాత ఒక్కసారి లాక్డౌన్లోకి వెళ్ళిపోవటం, లాక్డౌన్ రావటం వల్ల జరిగిన ఒక పరిణామం ఏంటంటే చాలామంది వలస కూలీలు, మన దేశంలో లక్షలాది మంది వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద నగరాలకి వచ్చి అక్కడ పనులు చేసుకుని కొద్దో గొప్ప తమ ఇళ్ళకి ఆ ఆదాయాన్ని పంపిస్తున్నారు. ఇప్పటి వరకు వలస కూలీల ప్రాముఖ్యం ఏంటో కూడా మనకి తెలియని పరిస్థితుల్లో మన పరిశ్రమలు, మన ఆర్థిక వ్యవస్థ నడిచాయి. కానీ లాక్డౌన్ తర్వాత ఏమైందంటే ఈ వలస కూలీల జీవితాలు, వాళ్ళకి ఇప్పుడు ఆదాయం లేకుండా పోయింది, వారికి చూసేవాళ్ళు కూడా ఎవరు లేకుండా పోయారు. దానివల్ల వాళ్ళంతా తిరిగి కాలి నడకనైనా సరే తమ రాష్ట్రాలకు వెళ్ళిపోవటానికి నడుస్తూ వందలాది కిలోమీటర్లు నడవటానికి సిద్ధపడిన వేలాది మంది వలస కూలీలకు సంబంధించిన కథలు మన ముందుకు వచ్చాయి. అలాగే చాలామంది నిరుపేదలు, ఇక్కడి వారైనా సరే నిరుపేదలు, వాళ్ళు రోజు కూలీ మీద రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, వీళ్ళందరికీ పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితిలోకి వచ్చేసారు. అలాంటి వారందరినీ ఆదుకోవలసిన అవసరం వచ్చింది. ఈ అవసరం వచ్చిన తర్వాత చాలామంది ముస్లిం ధర్మవేత్తలు స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, సాధారణంగా ముస్లింలు రంజాను మాసం వచ్చినప్పుడు జకాత్, ముస్లింలకు ఉన్న ముఖ్యమైన మూల స్తంభాలు, ఒకటి విశ్వాసాన్ని, అంటే విశ్వాస వచనాన్ని, కలిమాని చదవటం. నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన కలిమా, దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడిని విశ్వసిస్తున్నాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసిస్తున్నాను అనే విశ్వాస వచనాన్ని పలకడం, నమాజ్ను స్థాపించడం, రోజా ఉపవాసాలు రంజాన్ మాసంలో ఉండటం, జకాత్ చెల్లించడం, హజ్ యాత్ర చేయటం, ఈ 5 మూల స్తంభాల్లో ముఖ్యమైన జకాత్ మూలస్తంభం. జకాత్కి సంబంధించి సాధారణంగా చాలామంది ముస్లింలు రంజాను మాసంలో ఇవ్వటం వల్ల ఎక్కువ పుణ్యప్రదమని రంజాన్ మాసంలో ఇస్తుంటారు. మామూలుగా జకాత్ అంటే అర్థం, ఒక వ్యక్తి సంపాదించిన సంపాదనలో సంవత్సరం తరువాత అతని వద్ద ఉన్న సంపద, అంటే తన ఖర్చులన్నీ పోగా మిగిలి ఉన్న సంపద
ఒక నిర్దిష్ట మొత్తం కన్నా ఎక్కువగా ఉంటే అతను దానిలోంచి 2.5% పేదవారి హక్కుగా తీసి చెల్లించాలి. ఇది జకాత్. సాధారణంగా 7.5 తులాల బంగారం లేదా 52.5 తులాల వెండికి సమానమైన విలువ కలిగిన ఆస్తి సంపద తన దగ్గర ఉంటే దాని మీద 2.5% తీసి అతను ఖర్చు పెట్టాలి. ఇది పేదల హక్కుగా తప్పనిసరిగా చేయవలసిన ఖర్చు. దీన్ని జకాత్ అంటారు. ఇది రంజాన్ మాసంలో చేస్తుంటారు. కానీ ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో రంజాన్ కన్నా ముందే ఈ పేదలందరినీ ఆదుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలామంది ధర్మవేత్తలు ఏమన్నారంటే జకాత్ తీసి ఇప్పుడే మీరు పంచేయండి అని చెప్పారు. ఆ రకంగా చాలామంది జకాత్ తీసి పంచడం మొదలుపెట్టారు. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది అన్నదానాలు చేస్తున్నారు, చాలామంది చాలా రకాల అంటే వాళ్ళకి కావాల్సిన రేషన్ సప్లై చేస్తున్నారు. బియ్యం, పప్పులు, వంట నూనె ఇలాంటివన్నీ సప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఈ జకాత్ నుంచి తీసిన ఖర్చులు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. రంజాన్కి ముందు చేశారు, రంజాన్ తర్వాత చేస్తున్నారు. జకాత్ అనేది ఒక అద్భుతమైన ఏర్పాటుగా, అంటే సమాజంలో పేదలకి ధనికులకి మధ్యన ఉన్న ఆ తారతమ్యంతో పాటు మానసికంగా ఉన్న దూరాన్ని వీటిని దూరం చేసి అందరి మధ్యన ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసే వ్యవస్థగా జకాత్ని ఇస్లాం ఏర్పాటు చేసింది. జకాత్ని మనం పరిశీలిస్తే దేశంలో దాదాపు 60,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల జకాత్ చెల్లించడం జరుగుతుంది. అంటే ఎంత గొప్పగా ఈ పంపిణీ జరుగుతుందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా 500 నుంచి 500-600 బిలియన్ డాలర్లు అనేది ఏంటి స్థానికంగా ఒక లెక్క ప్రకారం వచ్చేది. సాధారణంగా అది కాకుండా వ్యక్తిగతంగా ఇచ్చే జకాత్ కూడా చూసుకుంటే వీటన్నింటినీ కలిపితే ట్రిలియన్ డాలర్లలో జకాత్ అంతర్జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఇస్తుంది. ఈ ఇప్పుడున్న హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఏదైతే నడుస్తుందో, హ్యుమానిటేరియన్ ఎయిడ్ పేరుతో మానవీయ సహాయం ఏదైతే నడుస్తుందో దాంట్లో జకాత్ నిధులు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. మన దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇంత పెద్ద ఎత్తున అంటే చాలామంది ఏం చేస్తున్నారు, ముస్లింలు వ్యక్తిగతంగా జకాత్ ఇస్తుంటారు. వ్యక్తిగతంగా నాకున్న ఇంత ఉంది, దీంట్లోంచి 2.5% తీసి నాకు తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాం. దీన్ని ఆర్గనైజ్డ్గా చేస్తే మన పేదరికాన్ని చాలా వరకు తొలగించవచ్చు అని చాలామంది దీని మీద స్పష్టమైన ముస్లిముల్లో దాదాపు 63% దేశంలోని ముస్లింల్లో దారిద్ర్య రేఖకి దిగువన జీవిస్తున్నారని తెలుస్తుంది. సచార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ వీళ్ళ నివేదికలు చూస్తే ముస్లింల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దేశంలో అర్థమవుతుంది. అలాగే మిగిలిన వాళ్ళలో కూడా దాదాపు 20% దిగువ మధ్యతరగతి కన్నా తక్కువ స్థాయిలో దిగువ తరగతిలో ఉన్నారు. అంటే ఏడాదికి 1,00,000 రూపాయల సంపాదన అటు ఇటుగా ఉన్న సంపాదనతో బతుకుతున్న వాళ్ళ శాతం కూడా 20% వరకు ఉంది. 63% దారిద్ర్యకు దిగి ఉన్నారు. కాస్త బాగున్నారు, మధ్యతరగతిలో ఉన్నారు 10-12%. బాగా ఉన్నవాళ్ళు అంటే ఒక 2% కన్నా ఎక్కువ ఉంటారు. ఇది పరిస్థితి ముస్లింల సమాజం. కాబట్టి వీళ్ళందరినీ ఆదుకోవడానికి జకాత్ కేవలం ముస్లింలనే కాదు ముస్లిమేతరులైనా సరే ఇప్పుడున్న వలస కూలీలు ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారు. చంకన పిల్లల్ని వేసుకుని వాళ్ళు 100 కిలోమీటర్లు నడుస్తున్న వీళ్ళని ఆదుకోవడానికి, ఇలాంటి వాళ్ళని ఆదుకోవటానికి కుల మతాల విచక్షణ లేకుండా జకాత్ని ఇవ్వవచ్చు అనే విషయాలు కూడా చాలామంది స్పష్టంగా చెప్పారు. దానివల్ల అక్కడ కూడా ఈ జకాత్ నిధుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ రంజాన్ మాసం ఈ జకాత్ నిధుల్ని కూడా పంపిణీ చేస్తూ ఈ విధంగా ఈ రంజాన్లో మనం చేస్తున్న ఈ ఆరాధనలు, జకాతు, దాన ధర్మాలు, పుణ్యాలు వీటి వల్ల ఈ కరోనా మహమ్మారి నుంచి మన దేశాన్ని మనం కాపాడుకునే ఆ సౌభాగ్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. మొహమ్మద్ జిలానీ నా సోదరుడు, నా తమ్ముడు, చాలా కాలం ఇక్కడ మాతో పాటు జర్నలిస్ట్గా ఇక్కడ కలిసి పనిచేశారు. ఆ తర్వాత ప్రధాన స్రవంతి మీడియాలో కూడా చాలా చోట్ల కలిసి ఆయన పనిచేశాడు. చాలా అనుభవం ఉన్న జర్నలిస్టు, మంచి రచయిత తెలుగులో. ఇప్పుడు స్వయంగా తెలుగులో, ఉర్దూలో 2 భాషల్లో ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకుని మీ ముందుకు వస్తున్నారు. దీంట్లో ఇస్లాంకి సంబంధించిన అనేక విషయాలు, ఆరాధనలు, విశ్వాసాలు, సామాజిక వ్యవహారాలు వీటన్నిటికి సంబంధించిన స్పష్టమైన అనేక కార్యక్రమాలతో మీ ముందుకు జిలానీ ఈ ఛానల్ తీసుకొచ్చాడు. మీరందరూ ఈ ఛానల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆయన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్.